కమాన్ కొత్త గేమ్ యూ అండ్ పవన్ ప్లేట్. ఓకే నెంబర్ లేద్దాం. బాలువా మజాకా Bro, you బాలువా count. మజాకా బాలువా మజాకా అంటున్నారు. బాలువా మజాకా బాలు నాకు వచ్చింది ఇక్కడ పట్టింది. వివేక్ అన్న వివేక్ అన్న మై సెల్ఫ్ చంద్ర పవన్ టంటడంటడంట మర్చిపోయా. ఫోటోలు కొట్టండి. ఫోన్ చేయండి. ఓకే నంబర్స్ నెంబర్ 5 6 ఇవి పోతా. ఓకే వీఆర్ 3 1 2 ఓకే రండి నన్ను మాస్టర్ బ్రో ఫోటో కాదు ఫోన్ లాస్ట్లో తీసుకున్నాను మళ్ళీ మర్చిపోతాం. ఎనర్జీ ఉన్నప్పుడు మళ్ళీ నాకు గుర్తుండదు. పవన్ తీయలేదని ఫీల్ అయ్యాడు. సరే కొట్టేసేయండి. కెమెరా ఉందా? అంటే కొంచెం బ్రేక్ తీసుకుందాం. పర్లేదు రెడీ రా పవన్ గారు రండి. 2-3 కాంబినేషన్ కొట్టేద్దాం. ఇటు ఉందా? ఇక్కడి నుంచి తీయండి మాస్టర్. లైట్ ఫేస్ పడేలా. ఏం కాదు ఇక్కడ రండి ముందు. ఇక్కడ చూడండి అట్లా కూడా చూసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే ఇది చూడండి ఇలా ఓకేనా? 2 అదేంటి ఇది కదులుతుంది. అది లైవ్ ఫోటోలో ఇలా అడ్డంగా తీస్తే ఓకే రెడీ చూడండి. ఓకే అంటేనే చూపు మీరు ఆయనకి ఫ్లైట్ చేస్తున్నట్టున్నారు. ఓకే రండి. కమాన్ గో బ్రో. కమ్ సంతోష్ బ్రో. అగ్రెషన్ పౌరుషం అది కళ్ళల్లో అది రక్త అది బిగించేసాడు. మీరు వెళ్ళండి మాస్టర్. ఒక ఫోటో మాస్టర్. ఇవి కాంబినేషన్స్ ఏదో ఒకటి. మీరిద్దరు తీసుకోండి. నెలండి అసలు పోయినసారి వ్యూస్ మీకే. అది కోపం మీరు రొమాంటిక్ చేస్తున్నారు. కపుల్ ఫోటోస్ లాగా ఆవేశం రావాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఉంది. అది గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు ఎవరు మాస్టర్? మన ఇద్దరం ఈ పక్క, మనం 3 4 వాళ్ళు 1 2 అంట. ఎవరు 1 2? వివేక్ అన్న బాలు గారు. నేను 6-0 కొట్టలేనే బాలుని. నేను కొట్టగలుగుతాను. బాగా కాలిపోయి ఉన్నాను. ఎవరన్నా కొట్టేస్తాను నేను. అంతేనా? ఈ ఆట మాత్రం గెలవాలి మాస్టర్. మైక్ కూడా రెడీగా ఉంది కదా. పందాలు ఓకే రెడీ అన్న. లాస్ట్ టైం ఎవరు సర్వ్ చేస్తారు? మీరా మేమా? లాస్ట్ గేమ్ మీరు సర్వ్ చేస్తారు కదా. ఓకే వచ్చేసి రెడీ లవాల్. కానీ మాస్టర్ సర్వ్ ఎత్తి చాలు. తీసుకుంటారా? షార్ట్ మాస్టర్. అక్కడ కరెక్ట్గా లైట్ ఎందుకో ముఖం మీద పడుతుంటుంది. అది మామూలు మ్యాచ్ ఉంటుంది. ఎందుకు అట్లా పడుతుంది? తీసేయి లైట్లు ఆపేయమంటారా? కాదు లైట్లు డిస్టర్బ్ చేయకూడదు మామూలుగా మనల్ని. లవ్ 30. ఏందో ఆ షాట్ ఆ వీడియోలో చూసినట్టు గుర్తుంది. ఆడేటప్పుడు గుర్తు వాడాలి. లేదు గ్లాస్ దగ్గర ఉన్నారు కదా వర్కౌట్. అందుకని చూసి కొట్టా. తీసుకో. స్కోర్ 30 ఆల్. ఓకే కాదు
అక్కడి నుంచి రావాలి. కాదు ఎట్లా 40 కదా. కాదు 30 అలా తిప్పకుండా ఉండాలి మీరు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా. ఇందాక సర్వ్ అవుతుంది మీరేనా? అవును. ఈ నిమ్మా చా 30 40 ఓకే. ఫస్ట్ గేమా సెకండ్ గేమ్? ఫస్టే 40 30 అవుట్. గోల్డెన్ పాయింట్ అన్న లాస్ట్ మినిట్ అయితే గోల్డెన్ పాయింట్. మీరే 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 మిల్లె 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 మిల్లె. సూపర్. వచ్చింది. బాగా వీడియోలు చేశాడు బాలు. అలా పర్లేదులేండి, ఎప్పుడు నా వల్లే పోతూ ఉంటుంది. ఒకసారి మీ వల్ల పోతే ఎట్లుంటే ఆ బాధ ఎలా ఉంటుంది చూడండి మీరు కూడా. ఓకే 1-0 లవ్ ఆల్. చా 15 లవ్. తీసుకుంటారా? షార్ట్ 30లో. అసలు లేచలేదు మాస్టర్ ఈ బా దీంతో. అదైతే లేచేది అది. 30-15. బాల్ మారుస్తా. 40-15. గేమ్ రైట్ దెన్ 1-1. ఫస్ట్ గేమ్ థైస్ ఆడి బాగా వస్తున్నాయి. రైస్ వస్తాయి, పరిగెడుతూనే ఉంటాం కదా. యోగ కాదు, ఇంతకుముందు ఇలా లేవు. నిజంగానే అవును. ఏం కాదు మాస్టారు, అబ్బాయికి అంత సిగ్గుంటే ఎట్ట మాస్టర్ మీరు? మీరే ఒకటి Love 15. ఒకటి వయ్యారం చా వయ్యారం ఏదో చేశా. జాబిల్లి కోసం ఆకాశమల్లె ఏందని బాల్ కూడా. ఇది సెకండ్ గేమే, థర్డ్ గేమ్. యా 1-1 సెట్ 1-1. లవ్ 30. మీరే మీరు చూసారా, గమనించారా మీరు డిఫెన్స్ పెట్టడం? ఆకు చాటు పిల్ల తడితే 40. ఆహా ఆహా 15-40. 15 లవ్ 40. లవ్ 40. మీరే ఇది ఇన్నా పాయింటేనా? అంతేగా, హ్యాండ్ వెళ్తే పాయింటే కదా. పాయింట్ వాళ్ళకి కాదు, మామూలు ఇక్కడ వెళ్తే లెక్కలేదా? ఆహా బాడీ కదా. క్రికెట్లో అయితే ఇక్కడ వెళ్తే పాయింట్ ఇస్తారు. అది అవుట్, క్యాచ్ పడితే. అదే 15-40. ఓకే రీసావు. అబ్బా కదలేదే. ఓకే నమ్ముతున్నాను. ఇదిగో
15-40. మళ్ళీ నేను జూమ్ చేసి సౌండ్ పెట్టాలంటావు ఎందుకు అవసరమా? నా బాల్ కదులుతాయి చూద్దాంలేండి. 15-40 కాగా 15-40 ఏంటి ఫ్రెష్ 15-40. బాల్ తగిలింది. లేదు ఓకే అన్న. 30-40. వచ్చింది. ఈ అమ్మ చూసి 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 నా వల్ల కాలే. గోపిక గోల్డెన్ పాయింట్. అది అది అంత గలీజ్ షాట్ ఆడని చూడు, అది గొప్పతనం. లేదు మన పేషెన్సే మెయిన్, గేమే పేషెన్స్ ఇది. అవుట్. గోల్డెన్ పాయింటా? ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడు చూడ. 40 లవ్. ఎందుకో గోల్డెన్ పాయింట్ అంటే టెన్షన్ చేస్తున్నా సార్ నాకు. ఏం కాదు ఏం కాదు. ఎందుకలా? ఆ షాటే సేఫ్ అనిపించింది. రే పక్క కోట్లో పడిపోయి మనం ఉండాలి. అమ్మాయి నేనేమన్నా అన్నానా? బాల్ తగిలింది అన్నావు. ఫైనల్గా ఒకటి గెలిచాం. గెలవటం ముఖ్యం కాదు మిత్రమా, ఓడిపోవడం ముఖ్యం అంటారా? మనం ఎందుకు ఆడట్లేదు షాట్లు? అదే యాక్చువల్గా కొంచెము మనం ఏం చేయాలి సార్ ఈసారి నాకు తెలిసి నల్లగరం ముందుకు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయాలి. వాలీ గేమ్ మారుతూ ఉంటుంది, మనకి అక్కడ ఆ కాన్ఫిడెన్స్ లేదు. పాయింట్ పోతున్న భయానికి మనం ఛాన్స్ తీసుకోవట్లేదు. గేమ్ గోల్డెన్ పాయింట్ అంటే మనకంతకి పిరుకోలు దొరకరంత. ఎవరు ఇప్పుడు? నేనా? కాదు సార్, ఎవరు చేయాలి? మీరే. సార్ ఓకే బ్రో, రెడీ. పవన్ గారు రెడీ? ఆ షాట్ డైరెక్ట్గానే కొట్టాలి కానీ అలా మీరే. బా 30లో అవునండి. ఓకే వెళ్ళండి. నా స్మాష్ అని కొట్టేసి పర్లేదులేండి. ఫార్టీ 15 మనం 40 వాళ్ళు. బాలు లేలా గుడ్. ఫార్టీ 30 అదే గోల్డెన్ పాయింట్కి వచ్చేసారా? సారీ మాస్టర్. రెడీ మీరే. సరే 40 లవ్ నుంచి వెళ్ళిందేమో, 50 నుంచి వెళ్ళింది. ఓకే పర్లేదు. 1-1 ఈయన సర్వ్ ఎత్తేస్తే మనం 1 ఫస్టే అయింది, ఇంకా మనం గెలవలే. నేను ఎత్తా, మీరు ఎత్తాను ఇప్పుడు. మీ బాధ్యత. సూపర్.
చచ్చా నేను మిస్ అయ్యా. మీరు కూడా మిస్ అవ్వాలి ముక్కోటి దేవతలకి. చూద్దాం. స్కోర్ 15-30. అవుట్ కదా. ఇన్నే రెడీ. సరే మా ఇద్దరు పోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ వెనక్కి ఉన్నప్పుడు రెండోసారి కొట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేస్తా వెనక్కి వేద్దాం. 40-30. ఫస్ట్ సెట్ వాళ్ళే కొట్టారు కదా. అవును, కొన్ని కామెడీకి తీసుకొని మనం వదిలేస్తాను. నేను కూడా వదిలేస్తాను. ఈ పక్కే పడిందా? కాదు ఇన్నా అది ఇన్నైతే గేమ్. చంద్ర మీరు సర్వ్ చేయాలి. ఇందాకే చేశాక నేను చేయాలా? ఓకే రెడీ. లవాల్ ఇన్నే 15 లవ్ రీసా. స్ట్రైట్ రా. కింద పెట్టాల్సింది. 15 all. ఫా 30-15. 30-15 రీసా. త్రీ జీరో చేసేసాయి. 30 all. అంత మాట అన్నారు. తీసుకోండి. ఫార్టీ 30. గోల్డెన్ పాయింట్. దేవుడా, ఓ మంచి దేవుడా. గోల్డెన్ పాయింట్. వదిలేండి. అమ్మా ఎక్కడ మ్యాచ్ మీ మీద ఆడాలి, మీ ఇద్దరు కాంబినేషన్ ఆడాలి. వీళ్ళతో కూడా వెళ్ళలేదు మనము. గెలిచామా? ఓకే ఫోన్లేండి. ఇంకా ఆడతారా? అయిపోయిందా వాళ్ళ సెట్? ఇంకా కంప్లీట్ అవ్వాలా? నేను అనేది దీని తర్వాత ఇంకొకటి వేద్దామా? ఇట్లా ఇంటికి వెళ్ళలేకపోతున్నా. ఏ ఇట్లా ఓడి ఈ తల ఎత్తుకొని ఎట్లా వెళ్తాను ఇంటికి? ఒక్క వారం బాగుంటుంది, ఒక వారం బాగోదు. ఏమా? లేదు ఒకటి ఏంటంటే మనము మారుస్తూ ఉంటే గెలవడం ఒకటే కాదు కదండి. మన షార్ట్స్ మారాలి, గేమ్ మారాలి, అవన్నీ కూడా పాయింటే. ఒక్కోసారి ఆ షాట్ మీకు పాయింట్ తెప్పించకపోవచ్చు, బట్ మంచి షాట్ ట్రై చేస్తే గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. కింద నుంచి కొట్టేద్దాం అనుకున్నారు పవన్. ఏంది అట్లా ఓడిపోయాము? అసలు ఆ షాట్లు మనం అసలు సరిగా ఆడట్లే.
వాళ్ళు చూస్తే ఎంత బాగా ఆడుతున్నారు, ముచ్చట వస్తుంది కదా. మన గేమ్కి వాళ్ళ టీంకి చాలా తేడా ఉంది. చూడండి వాళ్ళు ఏమంటారు, ఆ లైన్ వెనక్కి వెళ్ళకూడదు అంటారు, మనం ఆ లైన్ ముందుకు రా. యాక్చువల్గా ముందుకు రావడం ఒకటే కాదు, ఆ ముందుకు వచ్చినప్పుడు మెయిన్ వాలీ వస్తే ఫస్ట్ ప్రాపర్గా కాన్ఫిడెన్స్ వస్తుంది జనాలకు ముందుకు రావడానికి. బ్యాట్ మార్చాలి, హెడ్ బాగుంది, తీసుకోవాలా 1 year అయిపోలే అయిపోయింది బాగుంది. ఇప్పుడు అసలు మామూలుగా కాదు, మనం ప్యాడల్ రాజా. ఇట్స్ అవుట్. 6. నా వాయిస్ వస్తుందా టీవీలో, మీ టీవీలో? హరి కంటిన్యూస్గా మాట్లాడతాడు బాగా. నేను కదా మ్యాచ్లు అంటారా, యూట్యూబ్ అంటే ఏదో ఒక జరుగుతూ ఉంటే బాగుంటుంది కదా మ్యాచ్ మాట్లాడతా అంటే. మొన్న ఒక షాట్ కొట్టారు రచ్చ అసలు. ఏది ఎన్నో కొడతా అంటే ఏ షాట్ మాట. ఇవాళ మార్నింగ్ చూశాను, మీరు నేను ఇలా వచ్చాం, మధ్యలో బాల్ కొట్టే మన మొహం చూసుకున్నాం. కొట్టలేదు అట్లాంటి బాల్ ఎంత పోజు వదిలేనాడు. బాలు గారు పవన్ గారు, మాస్టర్ వీడియోస్ చూసారంటే చూడలేదు మాస్టర్ ఎందుకంటే స్క్రీన్ షాట్లు పెట్టారు మాస్టర్, తమ్మునేల్స్ నా ఫోటో లేదన్న. లాస్ట్ మిస్ అయ్యారా పవన్ గారు తీయలేదు మనము. వచ్చేసి పోనీ అమ్మ అన్నట్టు కొట్టాడు. వా అది మనం అనుకుంటున్నాం కానీ పైకి వేయాలి. అవును లాభే. దీన్ని మనం జస్ట్ ఏంటంటే ఆ నెట్ మీద నుంచి వెళ్ళిపోతాం, లైట్గా తీసుకుంటాం మనం కొన్నిసార్లు. నాకు అదే అలాగ వెళ్ళిపోద్దులే. ఒకటే ఒక రకం మాస్టర్. మనం అడ్డంగా పెట్టి వేస్తున్నాం, అది కాదు, ఇలా లేపితే వెళ్తుంది బాల్ కరెక్ట్గా, నువ్వు ఎక్కడ వేయాలో అక్కడ పడుతుంది. వాళ్ళు ఎంత బాగా లేపుతున్నారు, ఇలా ఆడవాళ్ళు లేపుతున్నారు. మా జీవితం బలం సరిపోతే 2 చేతులు పెట్టి మరీ లేపుతున్నారు వాళ్ళు. ఇవాళ మా ఆఫీసులో దివాలి. అదే యాక్చువల్గా ఈ ప్యాడల్ వీడియోలు కొన్ని వస్తాయంటే చెప్తా అనమాట, అనాలిసిస్ అనమాట. చెప్పండి ఫస్ట్. వాడికి బిస్కెట్ వేద్దామని నన్ను, వాడేమో నాకు చిన్నగా దివాళీ చేయాలి. ఓకే ఫైన్, మనం అందరం ఇంట్లో నుంచి ఏదో ఒకటి చేసుకుని వద్దాం అని. ఓకే పాటలకు లాగా. ఓకే అది కూడా చేసుకో. చేసిన తర్వాత అందరు తెచ్చారు. ఇప్పుడు మనం అందరిని కంపెనీలు అందరిని పిలుద్దాం అంటే ఎంతమంది ఇచ్చారు? కనీసం ఒక 60 మంది వచ్చింటుంది మొత్తం. ఎట్టొకటి అది ఇది మా ఆవిడ నాకు పులిహోర చేసింది, మా బంగారం. వాళ్ళ బంగారం ఏమో పాస్తా, వైట్ పాస్తా చేసింది. దీపావళి పాస్తా సూపర్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్, ఇడ్లీ, వడ. వడలు భలే కష్టం అండి, వడలు అనుకుంటాం కానీ మనిషి కూడా చేయాలని కూడా. అలా చేసి చివరికి వాళ్ళందరికీ ఫోటోలు తీసి, అమ్మ నాకు ఈ బిస్కెట్లు బాధ ఏందో. వాడు ఏంటంటే అది పనిగా పిలిచి చెప్పాడు కదా, అంతటా కోఆర్డినేట్ చేయాలి. అది చేసి మనం ఎంటర్టైనర్ కదా, వీడియో చేశాను, అది కూడా చూపిస్తా. భలే బాగా వచ్చింది, నాకు మంచిగా అనిపించింది. ఈసారి మనం అలా F6లో అలా చేసుకుంటే బాగుంటుంది. చేద్దాం. మర్చిపోయినావు, నాకు ఒక మంచి థాట్ ఒకటి వచ్చిందండి. మనం వింటర్ వస్తుంది కదా, అవునండి, వింటర్ వచ్చింటే ఫ్యామిలీస్, ఒక్కొక్క ఫ్యామిలీ డెస్టినేషన్ ఫోటో. లైక్ వాట్, ఇప్పుడు అందరం రెడీ అవ్వాలా మంచిగా, ఒక వారం ఒకటి లేకపోతే 2 ప్లేసులు
వారానికి ఒక ప్లేసే. ఓకే, వెళ్ళిపోయి సడన్ బుర్జ్ ఖలీఫా ముందు అక్కడ ఒక లవ్ హార్ట్ సింబల్ ఒకటి ఉంది, ఓకే తెలుసా? దుబాయ్ మాల్లో. దుబాయ్ మాల్లో అక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే, అక్కడ నిలబడి ఏంటంటే మన ఇంట్లో ఒక ఐకానిక్ ఒక ప్లేస్, బుర్జ్ ఖలీఫా అంటే బుర్జ్ ఖలీఫా, తర్వాత బుర్జ్ అల్ అరబ్ దగ్గర ఒక ఫోటో, అలా డెజర్ట్లో ఒక ఫోటో. అంటే మన దుబాయ్లో ఎన్ని దగ్గరలో ఐకానిక్ ప్లేసులు ఉన్నాయో అది ఒక్కొక్క వారం పెట్టుకొని అలా వెళ్ళి ఫోటోలు దిగి. పెద్ద ప్లాన్ కదండి ఇది, ఎంత నేర్చుకొని పోవాలంటే. ఊరకనే సరదాగా వెళ్దాం. 3-0 అబ్బా రండి, వాళ్ళు వదలకూడదు. ఎవరు 3? వాళ్ళు 3 అంటే వీళ్ళు 0 అంటే. ఆ వాయిస్ వాళ్ళది లేచిందంటే అర్థం చేసుకోండి. ఇంకా ఇంకొక సెట్ సేమ్ కాంబినేషన్ వేద్దామా? మీకు ఓకే అంటే పాత పగలు కొన్ని ఉన్నాయి. మీకు ఓకేనా అన్న? ఓకేనా మీకు? 11:45 145 ఒకటేసేద్దాం లాస్ట్ సెట్. వాళ్ళతో ఆడదామా? వాళ్ళతో సెట్ వేద్దాం. మీతో రండి. మీరు ఏదో 3-0తో కొట్టేస్తారు కదా అందరినీ. చూడు మిత్రమా, వీళ్ళని 3-0తో కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతా కావాలంటే. ఎవరు 3-0 అట్లా? అవును కదా, ఎవరు సర్వు? మనం 3-0 కొట్టారు వీళ్ళు. 2-1 పోయినసారి లాస్ట్ నేను చేస్తాను, మీరు చేస్తారు. మీరు చేయండి ఇప్పుడు. పోయినసారి నేను చేస్తాను లాస్ట్. తీద్దాం ఇప్పుడు రండి. మాస్టర్ రీస్టార్ట్ చేస్తారా? విన్నింగ్ గేమ్ కాబట్టి. కనీసం మ్యాచ్కి ముందు కూడా మాట్లాడద్దంటారు. ఓడిపోయినాక ఎలాగ సైలెంట్ అయిపోతాం.